హలో అండి, ఈరోజు రంజాన్ 20వ రోజు నేను చికెన్ మజ్బూస్ చేసి బయటికి ఇచ్చి పంపించేసానండి. చాలా బాగా వచ్చింది. రోజులాగా కాకుండా ఈరోజు వెరైటీగా చేశాను, చూసేయండి. ఫస్ట్ అయితే చెరవ పెట్టుకుని మసాలా దినుసులు అన్నీ వేసేసి ఎండు నిమ్మకాయలు వేసాను, పచ్చి నిమ్మకాయలు వేసాను, పాప్రికా పొడి వేసాను, పసుపు, మిరియాల పొడి, ఉప్పు, ఇంకా వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చికెన్ వేసి బాగా ఉడికించుకున్నాను. చికెన్ పీసులు తర్వాత చికెన్ పీసులు తీసేసి మసాలా దినుసులు అన్నీ తీసేసి తర్వాత ఎసరులో రైస్ వేసి ఉడికించుకోవాలన్నమాట. అసలు మసాలా దినుసులు ఏమి ఉండకూడదు. ఇక్కడైతే చికెన్ సూప్ ఆల్రెడీ చేసేసాను, రెసిపీ అయితే చూపించలేదు. ఈసారి తప్పకుండా అయితే చూపిస్తాను. ఇదైతే కుబ్బత్ సూప్ అన్నమాట, కుబ్బమాయ్ అంటారు అరబిక్లో. ఇది కూడా రెసిపీ కావాలంటే ఈసారి చూపిస్తాను. ఇంతకుముందు వీడియోలో చేశాను. రైస్ ఉడికిపోయింది. ఇక్కడ చూడండి సాఫ్రాన్ వేసి దమ్లో పెట్టేశాను రైస్. చికెన్ కూడా ఫ్రై అయిపోతుంది. చూడండి ఎంత బాగా చికెన్ ఫ్రై అయ్యిందో, చాలా బాగా అసలు రెడ్గా ఎంత బాగున్నాయో, క్రిస్పీ లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా, సూపర్ అంటే సూపర్ ఉండింది చికెన్ అయితే. ఇక్కడ రైస్ చూడండి ఎంత పొగలు వస్తుంది కదా, రైస్ అయితే పొడి పొడి పొడిగా సూపర్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది అనమాట. చాలా హ్యాపీ అనిపించింది, నిజంగా చాలా బాగా వచ్చింది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎసరు ఎక్కువ అవుతూ ఉంటుంది, లాస్ట్లో ఉన్న రైసు ముద్ద అవుతుంది అనమాట. ఈరోజైతే అలా లాస్ట్లో అనమాట. ఇక్కడైతే అలా ఏం లేదు. ఈరోజైతే బాగా వచ్చింది రైస్, చాలా చాలా పొడి పొడిగా, చాలా యమ్మీగా వచ్చింది అనమాట. ఎలా ఉంది వీడియో, నచ్చిందా మీకు? నచ్చి ఉంటుందిలే, ఒక కామెంట్ అయితే చేయొచ్చు కదా. కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరికైనా షేర్ చేయండి, మీ వాళ్ళకి చెప్పండి మన ఛానల్ని చూడమని. ఇక్కడైతే బాక్సెస్ అయితే పెట్టేస్తున్నాను. ఫస్ట్ నుంచి చూపిలేదు నేను బాక్సెస్ పెట్టేది, ఎందుకంటే మాకు ఒకటి వాళ్ళు వచ్చిన్నారు కిచెన్లోకి. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది, ఏమనుకోవద్దండి. అన్నీ అయితే బాక్సులు ఇలా పెట్టేశానండి. సూపర్ అంటే సూపర్ అయితే ఎంత బాగా వచ్చిందో రైస్ అయితే, టేస్టీగా చాలా బాగుంది. మనమైతే కారం ఉండాలి కాబట్టి ఇందులో మాబుచ్చి చేసుకుని తింటే బాగుంటుంది. మాబుచ్చి అంటే ఏం లేదు, పచ్చిమిర్చి, తెల్లగడ్డ అంటే వెల్లుల్లి, ఉప్పు మిక్సీ పట్టుకొని ఈ రైస్లో కలుపుకుని తింటే సూపర్ ఉంటుంది. ఆ ప్లేట్లోది అయితే నాకనమాట. ఇంకా రైస్ పెట్టుకుంటానులేండి, అంత తక్కువ ఏం కాదు. రైస్ అయితే అంతా ఇలా పెట్టేశానండి. ఎలా ఉంది? బాగుంది కదా, చాలా బాగుంది. ఈరోజైతే ఫుల్ వర్షం అండి. అసలు ఈ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు అయితే బయట ఫుల్ వర్షం, మీకు కూడా లాస్ట్లో క్లిప్స్ చూపిస్తాను, చూసేయండి. ఎంత బాగా వర్షం, క్లైమేట్ అయితే సూపర్ అనింది. పగలైతే బాగా అంతా ఉబ్బగా అసలుకి చాలా ఘోరంగా ఉంది, వేడి అనమాట కిచెన్లో. ఇప్పుడైతే వర్షం ఫుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్.